ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షంతో పంట నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చే సమయంలో వర్షం పడడంతో అన్నదాతలు లబోదీపమంటున్నారు. నిన్నటి నుంచే జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో వాన కురుస్తోంది. జిల్లాలో నెలకొన్న పంట నష్టంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పంట అంతా నేల కొరిగింది. వరి ధాన్యం అంతా కూడా ఒక్కసారిగా నేల కొరిగింది చెప్పుకోవచ్చు. మనం విజువల్స్ చూస్తున్నాం ఎంత దారుణంగా అంటే జిల్లాలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అకాల వర్షాలకు సంబంధించిన పంటలంతా కూడా నేల కొరిగిందని చెప్పుకోవచ్చు. విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి, ఇళ్లపై రేకులు కూడా ఎగిరిపోయాయి, కోతలకు వచ్చిన మామిడి కాయలు కూడా రాలిపోయాయని చెప్పుకోవచ్చు. ఉరుములు మెరుపులతో పలుచోట్ల పిడుగులు పడ్డాయి. దీంతో పిడుగుపాటుతో నందిపేట మండలం కుద్వాన్పూర్లో 3 గేదెలు చనిపోగా ఇప్పటికే పలు మండలాల్లో విద్యుత్కు సంబంధించిన అంతరాయం ఏర్పడని చెప్పుకోవచ్చు. వడగండ్ల వాన అలాగే ఈదురుగాలులతో ప్రభావంతో ఇప్పటికే వరికి తీవ్ర నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. విజువల్స్ చూస్తున్నాం, వరి అంతా కూడా నేల కొరిగింది, పంట అంతా కూడా నేల కొరిగిందని చెప్పుకోవచ్చు. పలు మండలాల్లో కోతలకు వచ్చిన పంట ఏదైతే ఉందో ఒక్కసారిగా నేల కొరిగింది. వరి గింజలు కూడా రాలిపోయాయని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్న విజువల్స్ ఏదైతే ఇదంతా వరి ధాన్యం, వరి గింజలు కూడా మొత్తం నేల కొరిగిందని చెప్పుకోవచ్చు. విజువల్స్ చూస్తున్న ఏవైతే పంట నేల కొరిగిన పంట పైన కూడా అంతా కూడా వరి కూడా మొత్తం పైకి తేలడం జరిగింది. వరి అంతా కూడా కిందికి రాలిపోవడం జరిగింది. సుమారు 25% పంట రైతులైతే కోల్పోవాల్సి వచ్చిందని చెప్పుకోవచ్చు. అకాల వర్షానికి 1000 ఎకరాల వరకు ఇప్పటికే పైగా నష్టం జరిగిందని అధికారులు అయితే అంచనా వేస్తున్నట్లు తెలుస్తుంది. ఏదైతే వ్యవసాయానికి సంబంధించిన అంచనా వేస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఏదైతే పంట నష్టం జరిగిన సందర్భానికి సంబంధించి ఇప్పటికే ఎదిగిన నువ్వులు అలాగే దెబ్బతిన్న పంట ఏదైతే ఉందో ఇప్పటికే కళ్ళాల్లో ఉన్న ఏదైతే వరి ధాన్యాన్ని ఇప్పటికే ఎండబోసారో వాటి కూడా అకాల వర్షాలతో వరి ధాన్యం కూడా తడిసిందని చెప్పుకోవచ్చు. వడగళ్ల వర్షానికి ఇందల్వాయి, దర్పల్లి, నందిపేట, మాక్లూర్, డొంకేశ్వర్, మోపాల్, ఆలూర్, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, రెంజల్ మండలాల్లో కళ్ళాల నీట మునిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వరి ధాన్యం అంతా కూడా నేల కొరిగింది. పలు చోట్ల వర్షాలకు బీభత్సం సృష్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన కొన్ని గ్రామాల్లో ఇప్పటికే వర్షం నీటితో ఇండ్లు నీట మునిగాయని చెప్పుకోవచ్చు. కానీ ఏదైతే ఇప్పటికే 2 సార్లు తడిసిన వడ్లకు సంబంధించి మోకాల లోతు వర్షాలు వచ్చినప్పటికీ ఇప్పటికే 2 సార్లు పంట నష్టం జరిగింది. దీంతో రైతులు ఇప్పటికే చాలా ఇబ్బందులు గురవుతున్నారు. మరోసారి ఇలాంటి వర్షం వచ్చిన అకాల వర్షాలకు వడగండ్ల వానకి ఇప్పటికే పంట అంతా నెలకొంది. చూడొచ్చు, పంట అంతా కూడా నెల కొరిగింది. పంట అంతా కూడా మొత్తం కోసేసి పడేస్తున్నారు. ఏదైతే రైతులకు తీవ్ర నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. కళ్ళాల్లో నేడో రేపు అమ్ముడుపోయే ఏదైతే వరి ధాన్యం ఉందో వరి ధాన్యాన్ని ఒక్కసారిగా మొత్తం నెల కొరిగింది. ఇప్పటికే రైతులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా 2 సార్లు పంట ఇప్పటికే నష్టం జరిగింది. 3వసారి కూడా వడగండ్ల వానతోటి పంట అంతా నేల కొరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పి రైతులు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ రూరల్ నుంచి.